ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఒక అభినందన సభ జరుగుతుందంటే నిజంగా ఈరోజు తెలంగాణ ఉద్యమానికి ఇప్పుడు చెప్పింది మరి ఎందుకంటే మొత్తం రాష్ట్రం అంతా ఒక పక్క ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక పక్క నుండి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు మీకు అందరికీ తెలుసు. ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఉద్యమం రగిలిందంటేనే అది తెలంగాణ నలుమూలలా వ్యాపించి తెలంగాణ ఉద్యమకారులను మరి కార్యక్రమం చేసినటువంటి సంఘటనలు అనేకంగా ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా చూడడం జరిగింది. మరి ఈరోజు నేనైతే ఈ యొక్క వేదిక మీద సన్మానం అందుకుంటానంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ నుంచి ఎంతోమంది మేధావులు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నారు. పెద్దన శ్రీనివాసరావు గారు, విఠల్ గారు, వీరందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు. మరి ఇక్కడ నేర్చుకున్నటువంటి పాఠాలు ఈరోజు ఉద్యమ పాఠాలే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు తెలియజేస్తూ నిజంగా ఈరోజు నేను చూస్తుంటే తెలంగాణ ఉద్యమంలో పిహెచ్డీ చేసిన మా సామాన్లకు డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్టుగా ఉంది ఈ సభలో. నిజంగా చెప్పాలి అంటే అంత పెద్ద ఉద్యమకారుడికి అంత పెద్ద ఉద్యమాలు చేసినటువంటి ఆ అన్నకు పిహెచ్డీ చేస్తే ఏ డాక్టరేట్ ఇస్తారో ఆ డాక్టరేట్ ఇస్తున్నట్టుగా నేను ఈరోజు ఆనందపడతాను. ఎందుకంటే మా సంఘ నాయకుడికి అంత పెద్ద నాయకుడికి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం లోపల ఇంత పెద్ద ఎత్తున సత్కారం జరుగుతుందంటే తెలంగాణ యూనివర్సిటీని చాలా గర్వపడుతుందని చెప్పి కూడా మీ అందరికీ సవినంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఉద్యోగస్తుల సమస్యల గురించి మరి అందరికీ తెలుసు. మరి పామన్న శ్రీనివాస్ అన్న అట్లాగే జయప్రసాద్ అన్న విఠలన్న కూడా గత ఎంతో కాలంగా ఈరోజు ఉద్యోగస్తుల సమస్యలతో పాటు యూనివర్సిటీ ఉద్యోగస్తుల సమస్యలన్నీ కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. నిజంగా ఏంటంటే యూనివర్సిటీ ఉద్యోగస్తులను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులుగా భావించాలి. ఎందుకంటే ఏదో అధ్యాపకులకు సెంట్రల్ స్కేల్స్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు మన వాళ్ళు కాదనుకున్నా కూడా మినిస్ట్రియల్ సిబ్బందికి అందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ స్కేల్సే ఇస్తూ ఉన్నారు. ఆ స్కేల్స్ అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు వర్తించేటువంటి నిబంధనలన్నీ కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మినిస్ట్రియల్ స్టాఫ్ అసోసియేషన్కు నాన్ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్కి అందరూ కూడా వర్తింపజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మొన్న కూడా హెల్త్ మీటింగ్లో కూడా అన్నగారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా అందరికీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ సమానంగా స్కేల్ తీసుకున్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా వాటిని వర్తింపజేసే దిశలో కూడా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ఈరోజు తెలంగాణ ఎంప్లాయీ బీఎస్సీ ముందుకు సాగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రధానమైన సమస్య ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులరేషన్. అట్లాగే ఇక్కడ కూడా టైం స్కేల్ ఎంప్లాయీస్ ఎంతోమంది ఉన్నారు ఈరోజు చాలామంది యూనివర్సిటీలో కూడా వాళ్ళకు కూడా ఈరోజు రెగ్యులరైజ్ చేసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా ఈరోజు మరి తెలంగాణ ఎంప్లాయీ చేసుకునేటువంటి సమస్యల్లో కూడా యూనివర్సిటీ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ టైం స్కేల్ వాళ్ళకు కూడా తప్పకుండా చేర్చుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ మీ యొక్క సమస్యలు సాధించేందుకు వచ్చే పిఆర్సీ డిమాండ్తో పాటు మీ యొక్క డిమాండ్ కూడా అందరూ చేసి తప్పకుండా దాని పరిష్కారానికి తెలంగాణ ఎంప్లాయీ చేసి మరి ఉద్యమం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం.